స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం, కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎటువంటి టైప్ ఆఫ్ మూమెంటం పెరుగుతుంది అది తగ్గుతుంది అని తెలియడం లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతుందో తెలియాలి. సో వెల్కమ్ టు డే 7 ఆఫ్ బుల్సై సిరీస్. ఈ రోజు నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకోవాలి. ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ మనకి 4 థింగ్స్ తెలిసి ఉండాలి. ఆ 4 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి హై అండ్ సెకండ్ వచ్చేసి లో అండ్ అదే విధంగా ఓపెన్ పాయింట్స్ అండ్ అదే విధంగా క్లోజింగ్ పాయింట్ గురించి తెలియాలి. సో అజ్యూమ్ మనం ఒక స్ట్రక్చర్ అనేది గీసుకుందాం ఇక్కడ, రైట్? ఇది ఒక క్యాండిల్ స్టిక్ అనుకుందాం. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ లో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ని మనం లో పాయింట్ అంటాం, అండ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం హై పాయింట్ అంటాం. అదే విధంగా ఇక్కడ ఇఫ్ అజ్యూమ్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్ లో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి కింద అవుతుంది, డౌన్ సైడ్ అవుతుంది, అండ్ అదే విధంగా క్లోజింగ్ పాయింట్ వచ్చేసి అప్ సైడ్ అనేది అవుతుంది. అండ్ అజ్యూమ్ ఒకవేళ ఇది కనుక రెడ్ కలర్ క్యాండిల్ అనుకోండి, అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ లో ప్రైస్ వచ్చేసి అప్ సైడ్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్ మీన్స్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఓపెనింగ్ పాయింట్ అవుతుంది, అండ్ అదే విధంగా ఇక్కడ డౌన్ సైడ్ మూమెంట్ ఇది వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ పాయింట్ అనేది అవుతుంది. ఇట్ మీన్స్ ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఇక్కడ క్లోజ్ ప్రైస్. కానీ అదే ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఓపెనింగ్ అనేది డౌన్ సైడ్ అవుతుంది అండ్ అదే విధంగా క్లోజింగ్ అనేది అప్ సైడ్ అవుతుంది, సరే. అండ్ అదే విధంగా ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు అక్కడ బయస్ ఉన్నారు అన్నట్టు మీనింగ్. ఇట్ మీన్స్ బయస్ కంట్రోల్ లో ఉన్నారని. అండ్ అదే విధంగా ఒకవేళ ఇదే క్యాండిల్ రెడ్ కలర్ లో కనుక ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు అక్కడ సెల్లర్స్ కాంటాక్ట్ లో ఉన్నదని అంటాం అన్నట్టు, రైట్? ఇట్ మీన్స్ ఒకవేళ కంటిన్యూస్లీ ఇలాగే గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వెళ్ళాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బుల్లిష్ మూమెంట్ అంటాం. అండ్ అదే విధంగా ఒకవేళ కంటిన్యూస్లీ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చాయి అనుకోండి కింద సైడ్, దాన్ని మనం ఏమంటాము అంటే బేరిష్ మూమెంటం అని పిలుస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎప్పటి వరకు అయితే నీకు ఈ క్యాండిల్స్ గురించి అర్థం అవ్వవు, అప్పటి వరకు నువ్వు ట్రేడింగ్ లో సర్వైవ్ అవ్వడం